పేదవాడు ఉండటానికి పనికొచ్చేటువంటి ఒక ఇల్లు, ఒక గూడు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆత్మగౌరవంతో బతికేటువంటి ఆ కుటుంబానికి అనేక సందర్భాల్లో ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. ఈ గది ఒక్కటి సరిపోదు, బిడ్డ వస్తే ఏడబడుకుంటాం, గొర్రె వస్తే ఏడగట్టిస్తాం, అది ఏడగట్టిస్తాం, ఇది ఏడగట్టిస్తాం, ఇది పనికి రాదు, పడుకుంటే కాళ్ళు బయటకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మాయ చేసి మీ అందరూ భ్రమలు కల్పించి తీసుకొని వెళ్ళాడు తప్ప ఎక్కడ వాళ్ళకి పాప ఇల్లు కట్టించలేదు. వాళ్ళ బాధను చూసి ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడిగా ఉన్న నేను, వారు పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్ర చేస్తూ పేద ప్రజల అవసరాలని వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని ఆనాడే మాట ఇచ్చాం. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, రాగానే ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో ఇల్లు శాంక్షన్ చేస్తానని చెప్పి మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లని ఒక్కొక్క ఇంటిని 5 లక్షల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను శాంక్షన్ చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు మొదలై పనులు నడుస్తూ ఉన్నాయి. దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం.